హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్ ద వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే, మా తమ్ముడు చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాడు అనమాట. అన్నయ్య, ఇక్కడ బైపాస్ దగ్గర అయితే సాయిబాబా గుడి ఒకటి ఉంది, అక్కడైతే చాలా బాగుంటుంది అంట. సో ఒకసారి వెళ్ళేసి వద్దాము, మనం చూసినట్టు ఉంటుంది, వ్యూస్ కి చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాడు. సరే అడుగుతున్నాడు కదా అని చెప్పేసి అయితే బయలుదేరామన్నమాట. సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళాక, లోపలికి వెళ్ళాక అయితే నాకు ఒక షాకింగ్ విషయం అయితే తెలిసింది దీంట్లో. అదేంటి అనేది అయితే ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను మీకు. అంతవరకు అయితే ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి. ఇది వచ్చేసరికి అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ లో అయితే సాయిబాబా విగ్రహం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం 2 అడుగులు ముందలకేస్తే మనకి పెద్ద మందిరం అయితే కనిపిస్తుంది అనమాట. అదే సాయిబాబా మందిరం అనమాట. ఆ సాయిబాబా మందిరంలో అయితే మిడిల్ వచ్చేసరికి మందిరం ఉంటుంది. అటుపక్క ఇటుపక్క ఉన్న రూమ్స్ అయితే క్లాస్ రూమ్స్ అంట. ఇక్కడ ఎల్కేజీ నుంచి అయితే 10th క్లాస్ వరకు చదువుతున్నారు. ఈ స్కూల్ వచ్చేసరికి మన పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ మీద నుంచి అయితే నడుపుతున్నారు. అదే కాకుండా ఈ రోజు మేము వచ్చిన రోజు అయితే స్పెషల్ డే అంట అక్కడ. అది ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే, ఆ రోజు పుట్టపర్తి సాయిబాబా పుట్టినరోజు అంట. ఆ రోజు 10th క్లాస్ పిల్లలందరినీ పిలిపించి అంటే పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు అనమాట. సో మరి ఆ రోజు వీడియో తీసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడిగితే, సరే తీసుకోండి అని చెప్పేసి స్కూల్. సో ఆ రోజు పిల్లలు వచ్చేసరికి ప్రేయర్ చేస్తున్నారు అనమాట లోపల. ఆ గుడి లోపల కూర్చుంటే చాలు, చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. లోపలికి వెళ్ళి కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా, అంటే అక్కడ అంత త్వరగా ఎవరిని రానివ్వరు, పర్మిషన్ దొరకదు. ఎందుకంటే స్కూల్ ఉంటుంది కాబట్టి, పిల్లలు ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి పర్మిషన్ అయితే దొరకదు. రోజు మాకు పర్మిషన్ అయితే దొరికింది అనమాట. యాక్చువల్గా అయితే అక్కడికి ఎవరికి రానివ్వరు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇదే సాయిబాబా ట్రస్ట్ నుంచి అయితే కొంతమంది ఓల్డ్ పీపుల్స్ నైనా కానీ, అంటే అమౌంట్ మేము కట్టలేము అనుకున్న వాళ్ళనైతే ట్రస్ట్ తరపు నుంచి అయితే తీసుకెళ్లి హాస్పిటల్స్ లో ఫ్రీ చెకప్స్ అవన్నీ చేయిస్తారంట. తీసుకెళ్లి వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారంట. ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తారంట. అంటే అక్కడ గురువారం మధ్యాహ్నం 12 నుంచి బస్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. 1 o'clock తీసుకెళ్తుంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత తీసుకెళ్లి చూపించి ఈవినింగ్ 5-6 కల్లా మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తుంది. అండ్ అలాగే ఆదివారం ఉదయం 7-8 కల్లా బస్సు వస్తుంది అనమాట. ఆ టైంలో వచ్చిన జనాలందరినీ ఎక్కించుకొని తీసుకెళ్లి చూపించి జనరల్ టెస్ట్లు అన్నీ చేయిస్తారంట. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం చెక్ చేయించి చూపించి లాస్ట్కి బస్సు మళ్ళీ ఎంతమంది అయితే వచ్చారో అంతమందిని రిటర్న్ తీసుకొచ్చి ఆ ప్లేస్లో డ్రాప్ చేస్తారంట. నాకైతే ఈ ట్రస్ట్ తరపు నుంచి అదొకటి మంచిగా అనిపించింది, నాకైతే నచ్చింది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇదైతే మొత్తం స్కూల్ పిల్లలతో నిండిపోతుంది ఫ్రెండ్స్. అందుకని పర్మిషన్ అయితే దొరకదు. ఆ టైంలో అయితే స్పెషల్ పర్మిషన్ కింద జనాలను అయితే లోపలికి రానిస్తారు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక మంచి మ్యూజిక్ వేస్తాను. ఆ మ్యూజిక్ వింటూ సాయిబాబా దర్శనంతో పాటు శివయ్య దర్శనం కూడా చేసేసుకోండి. అంటే పాట పెట్టొచ్చు, బట్ ఏంటంటే కాపీరైట్స్ పడతాయి. సో దానికోసం అయితే పాటలు పెట్టట్లేదు అనమాట. సో మ్యూజిక్ వింటూ దర్శనం అయితే చేసేసుకోండి.
ఇప్పుడైతే సాయిబాబా గుళ్ళో నుంచి అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అంటే శివాలయం ఎక్కడో కాదు ఫ్రెండ్స్, బ్యాక్ సైడే ఉంటుందన్నమాట ఇది. ఫ్రంట్ వచ్చేసి సాయిబాబా గుడి ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి శివాలయం ఉంటుంది. అంటే ఫ్రంట్ వచ్చేసరికి సాయిబాబా గుడి అండ్ స్కూల్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఓన్లీ శివాలయమే ఉంటుంది. ఈ శివాలయం వచ్చేసరికి చిన్నగానే ఉంటుంది, ప్లేస్ కొంచెం చిన్నదానే ఉంటుంది. దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే ఉంటుంది అనమాట. అంటే పర్మిషన్ ఉండదు, ఇందాక చెప్పాను కదా మీకు, పర్మిషన్ అయితే ఉండదు ఎక్కువగా. స్పెషల్ పర్మిషన్ మీద ఎవరైనా వస్తే వాళ్ళ కోసం అన్నమాట అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ శివాలయం బయట అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అంటే అది బైపాస్ కి దగ్గరలో ఉంటుంది. ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే అంటే ఎప్పుడు చూడలేదన్నమాట. అలాంటి ఒక శివలింగాన్ని అయితే చూశాను. అది కూడా మీకు లాస్ట్లో క్లిప్ వేస్తాను, చూడండి. చాలా బాగుందన్నమాట. అంటే నేను ఎప్పుడు చూడలేదు అది. మేబీ ఎవరైనా చూసి ఉండొచ్చు. చూసిన వాళ్ళు అయితే కామెంట్లో చెప్పండి నేను చూశాను అని చెప్పేసి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ కొట్టేయచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తెలియాలి అంటే నాకు ఒక లైక్ కొడితే తెలుస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి నేనైతే 1K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకొకటి దాంతోపాటు డిసెంబర్ 31 లోపల 1K సబ్స్క్రైబర్స్ అయితే 150 కిలోమీటర్స్ ఇన్ 1 డే అని చెప్పేసి అయితే సైకిల్ ట్రిప్ అయితే వేస్తాను అనమాట. మీరు నా కోసం చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. 1K సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా నేనైతే రోడ్ ట్రిప్ అయితే వేస్తాను 150 కిలోమీటర్స్ సైకిల్ మీద. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి 1K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొట్టేస్తారు నాకు తెలుసు. అక్కడ కింద ఉంటుంది చూడండి, నేను మీకు చెప్పినట్టయితే లాస్ట్లో 15 ఫీట్ శివలింగాన్ని అయితే చూపిస్తానని చెప్పాను కదా, అది ఇక్కడేనమాట. ఇది వచ్చేసరికి అమ్మవారి గుడి అనమాట. ఈ అమ్మవారి గుడి ముందల ఇదేనమాట, ధ్వజస్తంభం లాగా నించోబెట్టారు. బట్ ఇది ధ్వజస్తంభం కాదు, 15 ఫీట్ హైట్ ఉన్న శివలింగం అనమాట ఇది. ఇది వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఎదురుగా అయితే ధ్వజస్తంభం లాగా నిలబెట్టారు. బట్ అందరూ ఇది ధ్వజస్తంభం అనుకుంటారు, కానీ ఇది ధ్వజస్తంభం కాదు, శివలింగం అనమాట. బట్ నేను చూసిన శివలింగాల్లో అయితే అతిపెద్ద శివలింగం అయితే ఇదేనమాట. అది ధ్వజస్తంభం లాగా అయితే ఉంది, బట్ అది శివలింగం 15 ఫీట్ ఉందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్.